హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నిన్నైతే శ్రావణ శుక్రవారం అని గుడికి వెళ్ళా. అక్కడ కొబ్బరికాయ కొట్టా. కొబ్బరికాయ ఇడ్లీ తీసుకొని వస్తాం కదా సగం, అదైతే అలానే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే కొబ్బరి అన్నం చేస్తున్నా. కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం రండి. కొబ్బరిని ముందు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అన్నం అయితే ఇలా ఉడుకుతుంది. అన్నం అయ్యేలోపు ముందు పొడి కారం అయితే పట్టేద్దాం. ఈ కొబ్బరి అన్నంలోకి పొడి కారం ప్రిపేర్ చేద్దాం. కొబ్బరి అన్నంలోకి పప్పుల పొడి కారం అయితే భలే ఉంటుంది, అందుకే ఈ పప్పుల పొడి కారం చేస్తున్నాం. చికెన్ కూడా బాగుంటుంది, బట్ పప్పుల పొడి కారం బాగుంటుంది. ఒక కప్పు నిండా పప్పులు తీసుకొని, ఒక పొట్టు కొంచెం తీసేసిన కొంచెం ఉంది, వెల్లుల్లిపాయలు, ఒక 4 ఎండుమిర్చి కారానికి తగ్గట్టు, కొంచెం సాల్ట్. దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టాలి. ఫస్ట్ కొబ్బరి అయితే మిక్సీ పట్టేద్దాం. కొబ్బరి అయితే మిక్సీ పట్టేసాను, ఇలా పట్టుకో. ఇప్పుడైతే పోపు పెట్టేద్దాం. కొబ్బరి కోసం పోపు పెట్టేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేయాలి. ఆయిల్ అయితే హీట్ అయింది. గింజలు వేసేసాను అనమాట. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అయితే కొంచెం మరీలు వేసుకోవాలి. పల్లీలు బాగా వేగాలన్నమాట, కరకర అనేటట్టు, లేకపోతే తింటుంటే బాగు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిగడ్డ, ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిగడ్డ బాగా వేగాలి. ఓకే, ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేయాలన్నమాట. ఇంకా దీన్ని మొత్తం ఇలా బాగా ఫ్రై చేయాలి. కొబ్బరి పచ్చివాసన లేకుండా తాలింపులో కొబ్బరి అనేది బాగా ఫ్రై అవ్వాలి.
స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసుకు బాగా పొడి పొడి పడుతుండాలండి. అన్నానికి డైరెక్ట్గా వేసి కొంచెం సాల్ట్ వేసుకో. ఓకే, కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లో తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పొడి కారం, కొంచెం ఎర్ర కార పొడి, ఏది కావాలంటే అది సర్వ్ చేసుకొని తినేటివి.